సమ్మెలు చేయడం ఈ కాలంలో అవసరమా అంటున్నారా? సమ్మెలు సరసానికి సరదాకు చేసేటివి కావు. సమ్మె కార్మికుని జన్మ హక్కు. చర్చల ద్వారా, సమ్మె లేని ఆందోళనల ద్వారా కార్మిక వర్గం యొక్క సమస్యలు పరిష్కారం కానప్పుడు సమ్మె చేయడానికి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అనేది అవకాశం ఇచ్చింది. ఆ పారిశ్రామిక వివాదాల చట్టం రావడానికి కూడా ఈ దేశంలో ఏఐటీసీ కారణం. ఈ దేశంలో ఉన్న అనేక పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మిక సంఘాలు ఇదే పద్ధతిలో యాజమాన్యాల్ని, ప్రభుత్వాన్ని ఎదిరించి వాళ్ళ మెడలు వంచి ఈరోజు మనం ముఖ్యమంత్రి వీఆర్ఎస్ ప్రకటించినట్లుగానే వాళ్ళకు కావాల్సిన కోరికలను ప్రకటింపజేసుకుంటున్నది. కాబట్టి ఆ విజయాలు కార్మిక వర్గాన్ని పోరాటాలు చేసిన వాళ్ళవి మాత్రమే అవుతాయి. సింగరేణి సంస్థలో కూడా ఎప్పుడైనా సమ్మె యాజమాన్యం సాధారణ మాటలతో విననప్పుడు, చర్చలలో అంగీకరించినప్పుడు మాత్రమే జరిగినాయి తప్ప సరదా కోసమో సమ్మె ఎన్నడూ జరగలేదు. అంతేకాకుండా సింగరేణి చరిత్రలోనే ఏఐటీసీ మినహా ఏ కార్మిక సంఘము స్వతంత్రంగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేసిన చరిత్ర లేదు. సమ్మె జరగాల్సిందే. పరిష్కారానికి నోచుకోని సమ్మెలో మాత్రమే పరిష్కారం అవుతాయి. కాబట్టి అలాంటి అగ్రిమెంట్లు జరగాల్సిందే. కాబట్టి ఈరోజు సమ్మె కార్మికుని ఆయుధం కాబట్టి కార్మికుడు ఆయుధాన్ని వదులుకోవద్దు. సమ్మె ఆయుధంగా గల కార్మిక సంఘాన్ని మాత్రమే కార్మికులు కార్మిక సంఘంగా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే ఈ సమ్మె పోరాటం అనేది ఏఐటీసీ గుర్తింపు సంఘంగా 1998లో ఒకసారి, 2000 సంవత్సరంలో ఒకసారి 4 సంవత్సరాలు, తర్వాత కాలంలో మరొకసారి 4 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు గుర్తింపు సంఘంగా పనిచేసింది. ప్రతి సంవత్సరము కార్మికుల సమస్యలు యాజమాన్యం దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసింది. పరిష్కారం కాని సందర్భంలో 8 సార్లు గుర్తింపు సంఘం హోదాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, యాజమాన్యానికి వ్యతిరేకంగా అద్భుతమైన సమ్మెలు చేసింది. ఆ సమ్మెల్లో అనేక ఫలితాలను కూడా రాబట్టింది. కాబట్టి సమ్మెలు కార్మికుల జన్మ హక్కు, అది అవసరం అని చెప్పి ఇది రుజువు చేస్తూ ఉంది. ఇకపోతే 4 సంవత్సరాల పాటు ఐఎన్టీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు పెద్దగా అగ్రిమెంట్లు చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు సమ్మెలు కూడా చేయలేదు. ఈ టీబీజీ కేసు గత 4 సంవత్సరాల గుర్తింపు సంఘంగా ఉన్నప్పటికీ వాళ్ళు స్ట్రక్చర్ సమావేశాలు జరపలేదు, అగ్రిమెంట్లు చేయలేదు, సమ్మె పోరాటాలు కూడా చేయలేదు. కాబట్టి కార్మిక సంఘం అన్నా, కార్మికులన్నా, కార్మికుల యొక్క శక్తి అన్నా ఇటు ప్రభుత్వానికి కానీ అటు యాజమాన్యానికి కానీ ఎలాంటి భయము లేదు. దాని ఫలితంగానే ఈరోజు గనులలో యాజమాన్యం గేట్లకు తాళాలు వేస్తున్నది, షిఫ్ట్ చేంజింగ్ లాంటివి పనిచేసింది. ఇలాంటి అనేక సమస్యలు ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్నారంటే యాజమాన్యానికి, ప్రభుత్వానికి భయం లేకపోవడం వల్లే. ఇంకా విచిత్రం ఏంటంటే టీపీసీ కేసు నాయకులు కేసీఆర్ మా ముఖ్యమంత్రి కాబట్టి మేము సమ్మె చేయమంటాం. కానప్పుడు మరి నీకు ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు సమ్మె చేయలేదు? అంటే సమ్మె చేయడం, పోరాడడం వాళ్ళతోటి కాదు, వాళ్ళ నేచర్ కాదు. కాబట్టి వాళ్ళు సమర్థులు కాదు అనేది ఇది స్పష్టం చేస్తూ ఉన్నది. కాబట్టి సమ్మె ఎప్పుడు అవసరమే. సమ్మె పోరాటం లేకుండా ఎలాంటి విజయాలు రావు. సమ్మె ద్వారా వచ్చిన విజయాలు చాలా నికరంగా నిలబడతాయి. దీనికి ఉదాహరణ మనకు స్పష్టంగా కనబడుతుంది. సర్ఫేస్ మైనర్, ఇళ్లందులో పెట్టిన సర్ఫేస్ మైనర్ కోసం ఏఐటీసీ నాయకత్వంలో 13-14 రోజులు సమ్మె జరిగినప్పుడు చంద్రబాబు నాయుడుతో జరిగిన చర్చల్లో ఆనాటి మా యూనియన్ మహానాయకుడు కేఎల్ మహేంద్ర గారు ఆ చర్చల్లో పాల్గొన్నారు. గట్టయ్య గారు, సీతారామయ్య గారు ఉన్నప్పుడు ఆ సందర్భంగా జరిగిన చర్చల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే సమ్మె వల్ల జరిగిన నష్టాన్ని కార్మికుల జీతం నుంచి కోస్తామన్నారు. ఆ చర్చలో చంద్రబాబు నాయుడుకు కార్మిక వర్గ
శక్తి పట్ల కానీ కార్మిక చట్టాల పట్ల కానీ అవగాహన లేదని గమనించినటువంటి కేఎల్ మహేంద్ర గారు నష్టాలు భర్తీ చేసుకునే అధికారం చట్టం మీకు ఇవ్వలేదయ్యా, అలాంటప్పుడు లాభాలు వస్తే మాత్రం ఏం చేస్తామని అడగడం జరిగింది. లాభాలు వస్తే 10% వాటా ఇస్తానని చెప్పి ఆయన ఓవరాల్గా చెప్పడం జరిగింది. దాన్ని అదే సంవత్సరం నాకు లాభాలు వచ్చినాయి. ఆ లాభాలను 10% నుంచి సింగరేణి యాజమాన్యాన్ని మనం వెంటనే కలిసి ముఖ్యమంత్రి గారు మీరు లాభాలు వస్తే వాటా ఇస్తా ఉన్నారు కాబట్టి 10% ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు 10% నుంచి మొదలైన ఈ లాభాల్లో వాటా ఈరోజు 23% చేరిందంటే సాధించడం గొప్ప, సాధించిన దాన్ని కొనసాగించడం అనేది పెద్ద గొప్ప విషయమే కాదు. ఈరోజు లాభాలు ఎక్కువ వచ్చిన రోజు మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి, తక్కువ వచ్చిన రోజు తక్కువ వస్తాయి. ఆ సాధన అనేది జరిగింది కాబట్టి, ఆ సమయంలో జరిగింది కాబట్టి ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా సమయం అవసరమని చెప్పి అర్థం చేసుకోవాలని కోరుతాను.